సో చాలా మంది హీరోస్ ఆన్ సెట్స్ లో చూస్తూ ఉంటారు కదా, లైక్ అలా మీరు వర్క్ చేసిన హీరోస్ నాకు తెలిసి మన ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, సత్యదేవ్ గారు, విష్ణు అన్న, ఓకే విష్ణు గారితో కూడా చేశారు. ఓకే అండ్ ఆది గారు. ఓకే ఆది గారు డన్. ఇప్పుడు మన ప్రభాస్ గారు సెట్స్ లో గట్టిగా ఇస్తారు. అంటే ఇప్పుడు మేము ఈ సలార్, కల్కి అండ్ రీసెంట్ గా కూడా మన జగపతి బాబు గారు పెట్టినట్టున్నారు. ఆ జగపతి బాబు గారు పోస్ట్ చేశారు ఇంత ఫుడ్ వచ్చిందని. కాంచమేంటి ఎంత ఉంది అని అనుకుంటారు కదా. సో అలా మీ చిన్నప్పుడు బిల్లా మూమెంట్స్ ఏమైనా, లైక్ బిల్లాలో కూడా ఫుడ్ ఎలా వచ్చేది ఏంటి? ఫుడ్ అదంతా నాకు గుర్తులేదండి, బట్ ప్రభాస్ అన్న అయితే చాలా జోవియల్ గా ఉండేవారు. ఎస్, హీస్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా కామ్. అంటే అందరినీ కలుపుకునే గుణం ఉంటుంది అంటారు కదా, ఆయనకు అది ఉంది. మీ ఇద్దరికి మాటలు అయ్యేవా, మాట్లాడుకునేవారా ప్రభాస్ గారితో? ఫస్ట్ డే షూట్కి వెళ్ళింది, నా ఫస్ట్ సీన్ అదే. వెళ్ళి స్కూల్లో ఫీజు కట్టాలన్నయ్య అని అడుగుతుంది కదా, అదే నా ఫస్ట్ సీన్. ప్రపంచంలో ఈవిడ ఒక్కరితే ఆడపిల్ల అనుకుంటా ప్రభాస్ గారిని అన్నయ్య అని అంటున్నారు అందరూ. డార్లింగ్ డార్లింగ్ అంటుంటే ఈవిడ మధ్య ప్రభాస్ అన్నయ్య స్కూల్లో ఫీజు కట్టాలన్నయ్య అన్నయ్య కదా. ఎంత పెద్ద ఆజానవాహుడైనా అన్న అన్నే. సచ్ మెమరబుల్ మూమెంట్స్. మరి ఇప్పుడు ప్రభాస్ గారు అంటే లైక్ అప్పుడు బిల్లా వాజ్ అన్ అల్టిమేట్ వన్ కదా. సో బిల్లా నుంచి ఇప్పుడు ఆయన గ్రాఫ్ చూసుకుంటే వేరే లెవెల్. సో ఒక వన్ థింగ్ ఎవరికి తెలియని విషయం ప్రభాస్ గారి గురించి నేను గమనించింది, నాతో ఎక్స్పీరియన్స్ అయింది అని అంటే, అలాంటివి అంత స్కోప్ లేదు, బట్ ఉన్నంతసేపు అంటే నా సీన్స్ వరకు సెట్లో ఉన్నంతసేపు చాలా కలుపుకుని, ఇప్పుడు చిన్నపిల్లలతో ఉంటుంది కదా చైల్డ్ ఆర్టిస్ట్లు, ఇప్పుడు మనకైనా చిన్నపిల్లలు కనిపించగానే ఎలా కొంచెం ఓన్ చేసుకొని మాట్లాడడము, సో అలా ఉండేది. సో ఏంటి చాక్లెట్స్ ఏమైనా ఇచ్చేవారా మరి? హీ యూస్ టు ఇచ్చేవారు. అవును, ముగ్గురం చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నాం కదా సెట్ లో, పంచుకునేవారు. హీ యూస్ టు గివ్ ఎవ్రీబడి. ఓకే. ఆ తర్వాత ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా ప్రభాస్ గారితో కలిసి వర్క్ చేయడానికి? లేదండి, దాని తర్వాత లేదు. ఓకే. అండ్ రామ్ చరణ్ గారితో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ సీన్ అది కదా, వర్కౌట్ చేయడం. అండ్ లైక్ ఎప్పుడైనా రామ్ చరణ్ గారితో ఆ సీన్ గురించి ఒకటి చెప్పండి. అండ్ ఎప్పుడైనా ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ హీరో గారు మిమ్మల్ని నవ్వించడం కానీ, లేకపోతే ఉషా కానీ మూడ్ చేద్దాం దా ఫస్ట్ సీన్ చేసిన తర్వాత ఇట్లా నవ్వించి డైవర్ట్ చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరి పేరు ఎవరైనా? ఉన్నాయి, ఇప్పుడు చెప్పట్లేదు అయ్యా, చాలా అసలు కంట్రోల్ చేసుకుంటున్నారు. లేదండి, అలా ఎప్పుడు లేదు. ఆన్ యాక్షన్ కి కట్టు మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. కట్టు తర్వాత వీఆర్ లైక్ హ్యాపీ జోవియల్, ఏదైనా జోక్స్ ఉంటే క్రాక్ చేసుకోవడం, లేదా మంచి చెడు మాట్లాడుకోవడం, అంతే తప్పితే అలా